హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 29న జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ 13న జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ రెండు రోజులవి కూడా మనం కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్గా చూడబోతున్నాం. ఐఎన్ఎస్ వాగ్నీర్, ఐఎన్ఎస్వి కౌండిన్య, పినాకా రాకెట్, C-130 విమానాల ఉత్పత్తిలో భారత్, ఐఎంఏ నుంచి తొలి మహిళా సైనిక ఆఫీసర్, ప్రపంచంలో కల్లా అతి సూక్ష్మ స్వతంత్ర రోబోలు. వీటి గురించి చూద్దాం. కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, జలాంతర్గామిలో ప్రయాణించినటువంటి ద్రౌపది ముర్ము గారు, మరి ఈమె 2వ రాష్ట్రపతి అన్నమాట, మొదటి మహిళా రాష్ట్రపతి. సో దీని గురించి మరి ప్రత్యేక అంశాలు. నెక్స్ట్ సినిమా రంగానికి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నటుడు గురించి. నెక్స్ట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షునిగా సురేష్ బాబు. 5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి జరిగింది, మరి దాని యొక్క విశేషాంశాలు, ముఖ్యమైన పాయింట్లు. పినాకా రాకెట్ గురించినటువంటి ముఖ్యమైన బిట్స్ వచ్చేటటువంటి ఏరియా. ప్రపంచంలోనే 6వ అతిపెద్ద టెక్స్టైల్ జౌలి ఎగుమతిదారుగా భారత్ నిలిచింది, మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి తొలి మహిళా సైనిక ఆఫీసర్ మరి ఎంపిక కావడం జరిగింది. ఐఎంఏ అంటాము దాన్నే, మరి దాని గురించినటువంటి విశేషాంశాలు. నెక్స్ట్ భారత్లో C-130 విమానాల యొక్క ఉత్పత్తి జరగబోతుంది. అమెరికాకు చెందినటువంటి అవి విమానాలు అన్నమాట. సో దాని గురించి. నెక్స్ట్ ప్రపంచంలో కల్లా అతి సూక్ష్మ స్వతంత్ర రోబోటిక్ల గురించి. ప్రపంచం బ్లిడ్జ్ చెస్లో అగ్రస్థానంలో అర్జున్ గారు నిలిచారు. అర్జున్ ఇరిగేసి, మరి దాని గురించి. నెక్స్ట్ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో హంపి గారు, అర్జున్ గారు కాంస్యాలు వచ్చాయి కదా, అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూస్తే జలాంతర్గామిలో ప్రయాణించినటువంటి ద్రౌపది ముర్ము గారు 2వ రాష్ట్రపతి అనమాట. రాష్ట్రపతులలో 2వ వ్యక్తి, మరి మొదటి మహిళా రాష్ట్రపతి, ప్రయాణించినటువంటి 2వ రాష్ట్రపతి. అయితే 2006లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రయాణించారు. మరి ఆయన ప్రయాణించినటువంటి నౌక జలాంతర్గామి ఏది అంటే ఐఎన్ఎస్ సింధు రక్షక్. ఇది ఇంపార్టెంట్ అండి. ద్రౌపది ముర్ము గారు ప్రయాణించిన జలాంతర్గామి ఏది అంటే ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేటటువంటి జలాంతర్గామి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేటటువంటి, చూడండి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. జలాంతర్గామి ద్రౌపది ముర్ము గారు ప్రయాణించారు. సింధు రక్షక్ అనేది అబ్దుల్ కలాం గారు ప్రయాణించారు. P-75 స్కార్పిన్ ప్రాజెక్టులో భాగంగా తయారైనటువంటి 6వ చివరి జలాంతర్గాములు అన్నమాట ఇవి. ప్రపంచంలోనే అతి నిశ్శబ్దమైనటువంటి జలాంతర్గాములు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవి. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ ఎవరు అంటే దినేష్ కే త్రిపాఠి గారు. ఇది ఇంపార్టెంట్. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ ఎవరు అంటే దినేష్ కే త్రిపాఠి గారు అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఈయన మరి రాష్ట్రపతి గారు వెనుక ఉండడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు 2వ రాష్ట్రపతి గారు, మొదటి మహిళా రాష్ట్రపతి. ఐఎన్ఎస్ వాగ్షీర్లో ప్రయాణించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు సింధు రక్షక్లో ప్రయాణించారు. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైనటువంటి జలాంతర్గామి ఏది అంటే ఐఎన్ఎస్ వాగ్షీర్. నెక్స్ట్ వన్, సినిమా రంగానికి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నటుడు ఎవరు అంటే టీవీకే అధినేత అయినటువంటి విజయ్. మరి ఈయన తమిళ నటుడు, అగ్రనటుడు. తమిళగా వెట్రి కలగం, చూడండి తమిళగా వెట్రి కలగం టీవీకే అనేటటువంటి రాజకీయ పార్టీని ఈయన స్థాపించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షునిగా సురేష్ బాబు ఎంపిక కావడం జరిగింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఏది అంటే ఫిల్మ్ ఛాంబర్. ప్రతి సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్లో జరుగుతాయి అధ్యక్షుల యొక్క ఎంపిక. మరి ఆ అధ్యక్షునిగా ఎవరు ఎంపిక అయ్యారంటే సురేష్ బాబు. నెక్స్ట్ 5వ శతాబ్దానికి చెందిన నాటి నౌక ఏది అంటే ఇది ఒక నౌక లేదా పడవ. దానికి పునఃసృష్టి చేయడం జరిగింది, అంటే దాన్ని మరొకసారి రీమోడలింగ్ చేశారు. చూడండి ఐఎన్ఎస్వి కౌండిన్య, దాని పేరు ఏంటంటే ఐఎన్ఎస్వి కౌండిన్య. అయితే ఐఎన్ఎస్వి కౌండిన్య అనేది అనిస్తారు. ఇది ఒక జలాంతర్గామ, వాహక నౌకనా, లేకపోతే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఉపగ్రహమా ఏంటి అని. లేకపోతే
పడవ నౌకన అని అడుగుతారు. సో మనకి ఇది ఒక తెరచాప పడవ అనమాట. ఇది ఒక నౌక, గుర్తుపెట్టుకోండి. 5వ శతాబ్దానికి చెందినటువంటిది, అంటే 15 సంవత్సరాల ఏళ్ళ క్రిందటి నాటిదనమాట. అజంతా గుహలలో 5వ శతాబ్దం నాటి పెయింటింగ్లలో ఒక నౌక నుంచి ప్రేరణ పొంది దీన్ని పునఃసృష్టించారు. ఇది ఒక తెరచాప పడవ, చెక్కతోని, అలాగే దీనికోసం మేకులు అట్లాంటివి ఏమీ ఉపయోగించలేదు. చెక్క మరియు కొబ్బరి పీచుతో నిర్మించడం జరిగింది. కోల్డ్ ఎక్కువ చేసిందండి, సో చేయలేకపోతున్నాను వీడియో. ఒక డే నాకు లీవ్ ఉంటుంది వీడియో చేయడానికి. నెక్స్ట్ డేనే నేను వీడియో అప్లోడ్ చేయడం అవ్వదు. స్టిచ్డ్ షిప్గా దీన్ని కూడా పిలుస్తారు. చూడండి, స్టిచ్డ్ అంటే స్టిచ్డ్ కుట్టబడిన అని అర్థం అనమాట. స్టిచ్డ్ షిప్గా దీన్ని పిలుస్తున్నారు. ఏది అంటే ఐఎన్ఎస్ కౌండిన్య అని. ఎందుకు అంటే దీన్ని కొబ్బరి పీచుతో అలాంటి మేకులకు బదులుగా కొబ్బరి పీచుని గట్టిగా దట్టించి అట్లా తయారు చేశారంట, చెక్కతోనే తయారు చేశారంట ఇది. సో పశ్చిమ తీరం నుండి ఒమన్కు ప్రయాణించేదంట ఒకప్పుడు కూడా. ఇప్పుడు కూడా పశ్చిమ తీరం నుంచి ఒమన్కే అక్కడ టెస్టింగ్ కూడా చేయడం జరిగిందనమాట. ఇంజన్ లేకుండా నడిచేటటువంటి నౌక ఏది అంటే ఇదే అనమాట, తెరచాప పడవ. నెక్స్ట్ వన్, పినాకా రాకెట్. పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అంటారు దీన్ని. పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ GR-120 అన్నమాట. పూణేలోని ARDE, అలాగే మన DRDO, నెక్స్ట్ HEMRL, ఈ మూడు కలిసి, అంటే పూణేలోని ARDE అంటే ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట, దాని ఫుల్ ఫాము. నెక్స్ట్ DRDO, నెక్స్ట్ HEMRL, వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది, రూపొందించడం జరిగింది. దీనిని డిసెంబర్ 29న భారత రక్షణ రంగంలో ప్రవేశపెట్టారు. మరి రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్. దీని యొక్క లక్ష్యం ఎంత అని అడుగుతారండి. పినాకా రాకెట్ యొక్క లక్ష్యం, లేదా పినాకా అనేది ఒక అని చెప్పేసి అంటారు, అది ఏంటి అనేది తెలుసుకోవాలి. రాకెట్ దీని లక్ష్యము దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ అనమాట. దీని యొక్క లక్ష్యం ఎంత అంటే 120 km అని గుర్తుపెట్టుకోండి. DRDO చైర్మన్ ఎవరంటే డాక్టర్ సమీర్ వి కామత్. DRDO చైర్మను డాక్టర్ సమీర్ వి కామత్ గారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే 6వ అతిపెద్ద టెక్స్టైల్ అంటే జౌళి ఎగుమతిదారుగా మన భారత్ చేరుకుందనమాట. 6వ అతిపెద్ద టెక్స్టైల్ ఎగుమతిదారుగా నిలిచింది. మరి 2024 సంవత్సరం నాటికి అనమాట అది. మరి దార్శనికత ఏంటి అంటే ఫార్మ్ టు ఫారెన్ అనేటటువంటి దార్శనికతో మరి ఉంది. మరి ఈ రంగానికి ఊపిరిపోసింది ఎవరెవరు అంటే, దేనివలన ఈ రంగం అనేది ఈ స్థాయికి వెళ్ళింది అంటే, PM మిత్ర అనేటటువంటి పథకం ద్వారా పార్కుల ఏర్పాటు, 7 పార్కుల ఎంపిక, PM మిత్ర పార్కుల ఏర్పాటు, PLI పథకం ద్వారా భారీ పెట్టుబడులు ఆకర్షించడం, PLI పథకం ద్వారా భారీ పెట్టుబడుల ఆకర్షణ, GST రేట్ల హేతుబద్ధీకరణ, ఈ మూడింటి వల్లనే మరి జౌళి రంగం, టెక్స్టైల్ రంగం అనేది 6వ అతిపెద్ద రంగంగా చేరుకుంది. మరి బ్రాండ్లు వచ్చేసరికి భారతదేశం యొక్క గ్లోబల్ బ్రాండ్లు వచ్చేసరికి సాంకేతిక వస్త్రాలు, నైపుణ్యాభివృద్ధి, ప్రతి పట్టు, జనపనార రంగాల్లో డిజిటలైజేషన్, ఈ మూడింటికి భారత్ అనేది గ్లోబల్ బ్రాండ్ అనమాట. నెక్స్ట్, జౌళి రంగంలో నైపుణ్యాభివృద్ధి కీలక పథకం ఏంటి? జౌళి రంగంలో నైపుణ్యాభివృద్ధికి కీలకమైనటువంటి పథకం సమర్థ్ అనేటటువంటి పథకం. ప్రతి రైతుల రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ల కోసం ప్రారంభించినటువంటి మొబైల్ యాప్ ఏది అంటే కపాస్ కిసాస్ అన్నమాట. మరి ఇటీవల ఏ ప్రాంతం ఉన్నికి GI ట్యాగ్ లభించింది? ఇటీవల ఏ ప్రాంతంలో ఉన్నికి GI ట్యాగ్? ఉన్ని అనేసరికి మనకి జమ్మూ కాశ్మీర్ గుర్తొస్తుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉన్ని వస్తువులు ఎక్కువగా అక్కడ ధరిస్తారు. సో ఉన్నికి GI ట్యాగ్ లభించింది ఎక్కడ అంటే లడాక్ అని గుర్తుపెట్టుకోవచ్చు మ్యాక్సిమం. జన విశ్వాస్ బిల్లు 2025లో భాగంగా జౌళి రంగంలో ఏ మార్పును ప్రతిపాదించారు అంటే జైలు శిక్షల రద్దు, క్రిమినల్ శిక్షలకు సివిల్ పెనాల్టీ మార్చడం, ఇదనమాట జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి తొలి మహిళా సైనిక ఆఫీసర్ ఎవరంటే సాయి జావిద్ అనేటటువంటి మహిళ. IMA స్థాపన 1932లో ఈ IMA స్థాపన అనేటటువంటిది
జరిగింది. మరి ఐఎంఏ స్థాపన ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ అండి. సాయి జావేద్ అనేది ఫస్ట్ బిట్, తొలి మహిళా సైనిక ఆఫీసరు. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేది ఇంపార్టెంట్, జీకేలో అడుగుతారు. 1932. 92 ఏళ్ల తర్వాత మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. మరి ఇంతకుముందే అందరూ కూడా అధికారులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి 67,000 నియర్లీ వీళ్ళందరూ కూడా అబ్బాయిలే. ఫస్ట్ టైం మహిళా అధికారి అనేటటువంటిది పట్టభద్రురాలైంది. మరి 23 సంవత్సరాల వయస్సు అనమాట సాయి జాదవ్కి. మరి ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ యొక్క ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ కలదు అంటే డెహ్రాడూన్ ఈజ్ దర్ ఇంపార్టెంట్. డెహ్రాడూన్ 1932 సాయి జాదవ్ గుర్తుపెట్టుకోండి. 92 ఏళ్ల తర్వాత ఈమె మరి మహిళా అధికారిగా రావడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత్లో C-130 విమానాల ఉత్పత్తి. చూడండి, ఎప్పుడు కూడా ఈ C-130 అనేటటువంటి విమానాలు అమెరికా లోపలే తయారవుతాయి, అమెరికాలోనే. సో అమెరికాకి బయట ఫస్ట్ టైం తయారవుతున్నాయంట మన భారత్లో. సో ఇది దేనికి సంబంధించినవి అంటే అమెరికాని గుర్తుపెట్టుకోండి. అమెరికా ఏరోస్పేస్ దిగ్గజ సంస్థ అయినటువంటి లాక్ హీడ్ మార్టిన్ అనేటటువంటి తమ C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలను బరిలోనికి దించింది. మరి ఇటువంటి విమానాలు అమెరికాకు చెందిన ఈ సంస్థ భారత్లో తమ ఉత్పత్తికి ఒక మెగా హబ్ అనేది ఏర్పాటు చేయబోతుంది, గుర్తుపెట్టుకోండి. లాక్ హీట్ మార్టిన్ అనేటటువంటి సంస్థ C-130J అనేటటువంటి విమానాలు. C-130 అనేది దేనికి సంబంధించినవి, ఏ సంస్థ, ఏ దేశానికి అంటే అమెరికా, అది అడుగుతారండి. ఏ దేశానికి చెందినవంటే అమెరికా. ఇవి ఒక విమానాలు అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో కల్లా అతి స్వతంత్ర రోబోలు. అతి సూక్ష్మమైనవి మరియు స్వతంత్ర రోబోలు ఏంటి, ఎందుకొరకు? అవి ఏంటి, ఎందుకొరకు అని చూస్తే అవి స్థానిక ఉష్ణోగ్రతను కూడా పసిగట్టి కణాల యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించే, అంటే వాతావరణంలో ఉండే కణాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేటటువంటి సామర్థ్యం వీటికి ఉందంట. వాటంతట అవే రీసెర్చ్ చేసుకుంటాయంట. చాలా చిన్న రోబోలు, ఎంత అంటే 200 × 300 × 50 ఇంత మైక్రోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉంటుందంట. మరి ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్లస్ మిషిగన్ యూనివర్సిటీ వీళ్ళిద్దరూ కలిపి దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ అతి చిన్న సాధనాలు ఏవైనా మనం తయారు చేయాలనుకుంటే వాటిలో ఇటువంటి రోబోటిక్స్ అనేవి ఉపయోగించేందుకు పడుతుంది అనే ఉద్దేశంతో అతి చిన్న సూక్ష్మ రోబోలను తయారు చేయడం జరిగింది. ఎవరు చేశారంటే అమెరికాలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్లిడ్జ్ చెస్లో అగ్రస్థానంలో నిలిచినది ఎవరంటే అర్జున్ ఇరిగేసి. మరి కార్లసన్పై విజయం సాధించారు. మరి 9వ రౌండ్లో ఈయన విజయం సాధించడం జరిగింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్యం గెలిచినటువంటి భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి. మరి 9వ రౌండ్లో ప్రపంచ నెంబర్ 1గా ఉన్నటువంటి కార్లసన్ను ఈయన ఓడించి మరి ఈయన నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి ఈయన పాయింట్స్ ఎన్ని అంటే 10 పాయింట్స్ అండి. ఇప్పుడు ఈయన 10 పాయింట్స్లో ఉన్నారు. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో హంపీ మరియు అర్జున్లకు కావిష్యాలు. అయితే కోనేరు హంపీ గారు 5 పాయింట్స్ ఉంటే అర్జున్ ఇరిగేసి గారు 10 పాయింట్స్తో ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.